ఏంటయ్యా తీర్చేది? ఎన్నాళ్ళు తిప్పుకుంటారు? అసలు సంగతి దేవుడు ఎరుగు. 6 నెలల నుంచి వడ్డీ కూడా కట్టలేదు. ఇదిగో ఒక కాండ్రి చుమ్మేస్తే కండు మాత్రం దొరుకుపోయే రకంతో నాకు అనవసరం. నా డబ్బు నాకు కట్టు. బంగారా గారు, మరీ అంత నీచంగా మాట్లాడకండి. మాకు కాస్త ఆత్మాభిమానం ఉంది. ఆహా, అంత ఆత్మాభిమానమే ఉంటే నా వడ్డీ అసలు కలిపి 2500 అయింది. కట్టు. ఇదిగో మళ్ళీ కనిపిస్తే చెప్పు కొట్టు. అలాగేనండి, వీలు చూసుకొని చెప్పు కొడతావా? అబ్బే, వీలు చూసుకుని డబ్బు కడతానంటున్నాడు. ఇదిగో చంద్రం, మీరు వీలు చూసుకునేసరికి నేను పాడ చూసుకోవాల్సిందే. అయినా మీతో నాకు మాట్లాడవసరమయ్యా. ఒరే ఎద్దు, ఇంకా చూస్తావే? ఆ ఎద్దం తోలుకుపోదా, ఇంట్లో కట్టేసుకున్నా. బంగారా గారు, ఇవి ఎడ్లు కావండి, మా బతుకు బండికి 2 చక్రాలు. వీటిని తీసుకెళ్తే మా చేతులు నరికేసినట్టే, ఊళ్ళో మా పీక తగ్గొచ్చినట్టే. మీకు దండం పెడతాను, వాటిని తీసుకెళ్ళకండి. ఇదిగో ప్రకాశరావు, నీ ఎడ్లంటే నాకేమి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ లేదు. చూడు, వాటి బదులు మీ ఇంట్లో ఇంకా ఏదైనా ఉంటే కుదువు పెట్టు, తీసుకుపోతా. అత్తయ్య, జ్యోతి పెళ్లి కోసం దాచిన దుద్దులున్నాయి కదా, ప్రస్తుతానికి వాటిని తాకట్టు పెడితే పంట చేతికొచ్చాక తెచ్చుకోవచ్చు. వద్దమ్మా, మా అత్తగారు చనిపోతూ జ్యోతి పెళ్ళప్పుడు ఆ దిద్దులు దానికి ఇమ్మంది. అదే ఆవిడ చివరి కోరిక. అలా చేయకపోతే ఆవిడ ఆత్మ శాంతించదు. చచ్చిన ఆవిడ ఆత్మశాంతి కోసం బతుకున్న మనుషుల్ని బాధ పెట్టడం ఏం బాగోదు. ఎట్లు తోలుకుపోతే మీ కొడుకులిద్దరిని చెరక్కాడి మెడకు తగిలించుకుని చేద్దనమంటారా? ఒక్క అవకాశం. నువ్వు బయలుదేరా. ఇప్పుడు ఎట్లు వదిలేమంటారు? కాస్త ఆగితే బాకీనే వదిలేమంటారు. వాళ్ళదేం పోయింది? ఏమిటమ్మా? 4 రోజుల్లో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఈ ఎట్లను వదిలేసి వెళ్ళండి. వదిలేసి వెళ్తా, ఓకే. కానీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఈ 4 రోజుల్లోపు ఆకాశంలోంచి ఏవైనా కాసుల వర్షం కురుస్తుందా? కాసుల వర్షం కురుస్తుందో, కనకదుర్గ కరుణిస్తుందో నేను చెప్తున్నాను బంగారయ్య గారు. 4 రోజుల్లో మీ డబ్బు మీకు అందుతుంది. సరే, ఈ ఇంటి ఒకే ఒక్క ఆడపడుచుని, పైగా శుక్రవారం పొద్దు చెబుతున్నావు కాబట్టి సరే అంటున్నా. ఇదిగో అమ్మాయి, నేను సరిగ్గా 5వ రోజు వస్తున్నా. ఈ లోపు నా బాకీ తీరిస్తే సరే సరి, లేకపోతే ఈ 2 ఏళ్లతో పాటు మీ 2 అన్నయ్యలు కూడా తీసుకెళ్లి మెట్టి చాకరీ చేసుకుంటా. ఆ తర్వాత నేను ఇస్తాం. ఒరే ఎద్దు, ఆ ఎడ్లను వదిలేసి నువ్వు పద. నా పేరు ఎద్దు కాదు, నందిరాజు. నాకు తెలుసు, ఎద్దు నువ్వు కాదు నేను, కాబట్టి నిన్ను పెట్టుకున్నా. నడు. 4 రోజుల్లో ఇస్తాను. ఎలా తీరుస్తావమ్మా? రోజు పొద్దున్న సాయంత్రం పూజ చేస్తున్నాను కదా నాన్న, ఆ భగవంతుడే తీరుస్తాడు. అత్తయ్య, పొద్దున పూజ అయింది కదా, ఇక సాయంత్రం పూజకెళ్ళు. బాబు, మీరు సిద్ధార్థ కదూ? అవును. దీర్ఘాయుష్మాన్ భవ. మీ అమ్మగారు కట్టించిన గుడే బాబు ఇది. అమ్మా జ్యోతి, వీరు సిద్ధార్థ. పక్కనున్న పట్టణంలో పెద్ద జమీందారీ కుటుంబం, కోటీశ్వర్లు. నమస్కారం అండి. జ్యోతి, నీతో మాట్లాడాలి. పెద్దలకు చెప్పకుండా ఈ విషయం నీకు చెప్పకూడదు. కానీ నీ ఇష్టం తెలియకుండా ఇది మీ పెద్దలను అడగకూడదు. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అమ్మా జ్యోతి, రోజు నువ్వు ఆ పరమేశ్వరుడికి ఇస్తున్న నివేదనకు మెచ్చి ఆయన నీకు ఇచ్చిన బహుమానమమ్మా ఇది. క్షమించండి శాస్త్రి గారు. మీరెంతో సహృదయంతో నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు. కానీ ఒకసారి అలా చూడండి. ఆ ఆకాశాన్ని అందుకోవాలని ఎన్ని యుగాలుగా ప్రయత్నించినా భూమి అందుకోలేదు. మీకు నాకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఏమిటి? కోటీశ్వరుడు కోరి చేసుకుంటానంటే మా జ్యోతి వద్దందా? అవునమ్మా ప్రకాశరావు గారు, చిన్నపిల్ల అర్థం చేసుకోలేకపోతోంది. మీరైనా చెప్పండి. ఏమని చెప్పమంటారు? నిన్నటి దాకా పస్తులు పెట్టిన దేవుడు ఇవాళ అక్షయ పాత్ర ఇస్తానంటుంటే అర్థం కాని అయోమయంలో ఉన్నాను. జ్యోతి, నిన్ను కన్నాననే అధికారంతో చెప్పటం లేదమ్మా. మనం కల కూడా కనలేని వరం భగవంతుడు ప్రసాదిస్తుంటే కాదనకూడదు. నా మాట. ఇదే కోటీశ్వరుడు సిద్ధార్థ జ్యోతిని చేసుకుంటానంటున్నాడా? కుడికల్లో తేడా వస్తాయే. దీన్నే సిరిదా మోకాలు అడ్డమంటారు. ఏమ్మా, ఈ పెళ్ళొద్దంటున్నావు, అతను నచ్చలేదా?
మచ్చలేని చంద్రుణ్ణి నచ్చలేదని ఎలా చెప్తాను నాన్న? ఆయన చాలా బాగున్నారు. మరి కాదంటానికి కారణం? మిమ్మల్ని అందరినీ పేదరికంలో వదిలేసి నేను కోటీశ్వరుడి భారీగా వెళ్ళిపోవడం నాకిష్టం లేదు. అదే నీ బాధ. పిచ్చి తల్లి, ఆడపిల్ల అంటే ఈడు నుంచి ఆడికి వెళ్లే పిల్ల అని అర్థం. అంతేనమ్మా. కాదనకు తల్లి. పువ్వులతో పాటు దారానికి సువాసన వచ్చినట్టు నీతో పాటు మాకు ఆనందమే కదా. ఒప్పుకో తల్లి. ఒప్పుకో చెల్లాయ్. ఒప్పుకో అమ్మా. ఒప్పుకో అత్తయ్య. మీ ఇష్టం. మీ అమ్మాయి ఇష్టపడింది అంటున్నారు, మళ్ళీ 3 నెలలు గడువు అడుగుతున్నారు దేనికి? కట్నం లేకుండా జ్యోతిని చేసుకోవడానికి మీరు ఇష్టపడ్డా కనీసం పెళ్లి ఖర్చులైనా సమకూర్చుకోలేని పేదవాణ్ణి. అందుకని చూడండి, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే దానికి అర్థం మీ కష్టం సుఖం అన్నీ నావేనని. పెళ్లికయ్యే ప్రతి పైసా నేనే పెట్టుకుంటాను.